హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మా మామయ్య గారు అయ్యప్ప మాల వేసుకున్నారండి. ఇరుముళ్ళు అయితే జరిగినాయి అనమాట. సో దాని గురించి అయితే మేము ఇంటికైతే వెళ్ళాము. ఇరుముళ్ళు ఎలా జరిగినాయి ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మాకు మెమరీగా ఉండాలని చెప్పేసి యూట్యూబ్లో అయితే పెట్టుకున్నాను. ఈ ఇరుముళ్ళకి ముందు రోజు భిక్ష అయితే పెట్టుకున్నారండి. మేము లేమని చెప్పేసి మేము వచ్చిన రోజునే భిక్ష పెట్టుకున్నారు. శనివారం అయితే భిక్ష పెట్టుకున్నాము. తర్వాత రోజు ఇరుముళ్ళు అనమాట. దానికి కావాల్సిన వంటకాలు అయితే రెడీ చేస్తున్నాము. మేము, మా ఆడపడుచులు, మా వదిన వాళ్ళందరూ కలిసి గుత్తి వంకాయ కూర అయితే చేసామండి. దానికోసం వంకాయలు అయితే ఫ్రై చేస్తున్నారు మా వదిన, మా పెద్ద వదిన, మా పెద్ద ఆడపడుచు. వంకాయలు అయితే ఫ్రై చేసేసి పక్కకు తీసేసాము. ఏదైనా అకేషన్ వచ్చిందంటే మా ఇంట్లో వాళ్ళే సరిపోతారండి. నెక్స్ట్ ఈ గుత్తి వంకాయకి కావాల్సిన మసాలాలు అయితే మా చిన్న ఆడపడుచు ఫ్రై చేస్తున్నారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం షేర్ చేసుకుని చేసామండి. గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఈవిడే మా చిన్న ఆడపడుచు అండి. నెక్స్ట్ గుమ్మడికాయ కూరలో తాలింపు అయితే వేసేసారు. ఇవన్నీ చేసేసి పక్కన పెట్టేసాము. సాంబార్లో కూడా పోపు రెడీ చేస్తున్నారు. ఈ లోపు మా హస్బెండ్ అయితే వీడియో తీశారనమాట. నేను వంటలో బిజీగా ఉండిపోయి తీయలేదు. ఆయనే పాపం వీడియో తీశారు. సాంబార్ రెడీ చేశారు, తాలింపు వేశారు మా ఆడపడుచు. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేస్తున్నారు. బిర్యానీ ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసామండి. ఇప్పుడు వీడియో అయితే తీయలేదా. మా హస్బెండ్ వచ్చిన తర్వాత వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశారు. వంటలు చేసేసిన వాటిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసి వీడియో తీసాము. చిక్కుడుకాయ టమాటా కర్రీ ఒకటి, నెక్స్ట్ క్యాబేజీ ఫ్రై ఒకటి చేద్దామని చెప్పేసి మసాలాలు కలిపేసి పక్కన పెట్టాము. మా పెద్ద ఆడపడుచండి ఈ క్యాబేజీ ఫ్రై చేసింది ఆవిడే అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక వంటని షేర్ చేసుకున్నాము. వర్షం ఒకటి చాలా గట్టిగా వచ్చింది ఆ రోజు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేసినా కూడా 12:30 అయిపోయింది వంటలన్నీ అయ్యేసరికి. వచ్చేసరికి వంటలన్నీ అయిపోయినాయండి. మా చిన్నమ్మ ఉంటే ఆవిడే చేసేసేవారు. మా హస్బెండ్ వాళ్ళ పాప బాగా వంటలు చేస్తారు. ఆవిడ కొంచెం వాళ్ళ మనవాడికి వెళ్ళిపోలేదని లేరు. ఈ కొబ్బరి పచ్చడి అయితే మా విజయోదయం చేశారండి. మా చిన్నమ్మని చెప్పాను కదండి, ఆవిడ ఉంటే వంటలన్నీ ఆవిడే చేస్తారు. మేము పైన నుండి మేనేజ్మెంట్ అంతే అనమాట, ఏదైనా అందివ్వడం వరకే. నెక్స్ట్ కర్రీస్ అన్నీ రెడీ అయిపోయినాయి. కొత్తిమీర గార్నిష్ చేసేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసాము. ఆ తర్వాత స్వాములు వచ్చేసారండి. స్వాములకి కాళ్ళు అయితే కడిగాము. మేము, మా ఫ్యామిలీ, పిల్లలు కడిగాము. తర్వాత మా మేనళ్ళు కూడా వచ్చారు. మా పిల్లలు, మా మేనళ్ళు తెగ తోమేస్తున్నారు కాళ్ళు కడుగుతుంటే మా ఆడబడుచు వీడియో తీశారు. నెక్స్ట్ మా ఆడబడుచు, మా చెల్లి వాళ్ళందరూ కాళ్ళు కడిగారండి. ఒక్కొక్క స్వాములకి ఒక్కొక్కరు అలా కడిగామన్నమాట. వచ్చిన స్వాములకి కాళ్ళు కడిగితే చాలా మంచిదండి. అయ్యప్ప స్వామి మన ఇంటికి వచ్చినట్టు అనమాట. సో అందుకే అందరూ కాళ్ళు కడిగి దండం పెట్టుకున్నారు. మా చిన్నోడైతే పిచ్చ కామెడీ అండి. వాడు కాళ్ళు కడుగుతుంటే అసలు వాళ్ళ పాప వీడియో తీసింది కానీ చాలా నవ్వుతూ తీసింది అనమాట. వాడు కాళ్ళు పైనుంచి కింద కడిగేస్తున్నాడు. వాడు దండం పెట్టుకుంటున్నాడో తెలియట్లేదు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడో తెలియట్లేదు. దండం రివర్స్లో పెట్టుకుంటున్నాడు, దీవిస్తున్నాడు. తర్వాత ఇంకా భిక్ష అయితే రెడీ చేసేసారు. స్వాములందరికీ వడ్డిస్తున్నారు. మా అన్నయ్య గారు, మా హస్బెండ్ వీళ్ళందరూ వడ్డించారు స్వాములందరికీ. భిక్ష అయితే బాగా జరిగిందండి. తర్వాత రోజు మార్నింగ్ ఇరుముళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇరుముళ్ళు ప్రతి ఒక్కరు స్వామి పేరెంట్స్ అలాగే చుట్టాలు అందరినీ పిలుచుకుంటారండి. వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. గుడంతా నిండిపోయింది. ఎక్కువ మంది స్వాముల వల్ల టైం పట్టేసింది. మా స్వామికి మేమైతే నెయ్యేసాము. తర్వాత స్వాములందరికీ ఎవరి స్వామికి వాళ్ళు అలా నీళ్ళు పోస్తూ ఉన్నారండి. అలా టైం పట్టేసింది. ఈయనే మా మామయ్య గారు స్వామి. స్వాములందరూ ఈలోపు స్వాములకి నీళ్ళు పోస్తుంటే మిగతా స్వాములు భజన చేశారు. తర్వాత మా హర్షి వాళ్ళ తాతయ్య స్వామి దగ్గర కూర్చుని ఫోటో అయితే దిగాడండి. మా హర్షి అని ఇద్దరు కూడా వాళ్ళ తాతయ్య స్వామి దగ్గర ఫొటోస్ దిగారు. అలాగే మా మేనకోడళ్ళు, మేనళ్ళు అందరూ ఫొటోస్ అయితే దిగాము. ఇరుముళ్ళు అయిపోయిన తర్వాత మా ఆడపడుచులు మేము సరదాగా ఇలాగే కోతుల్లా స్టిల్స్ ఇచ్చాము. ఆడపడుచులు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. సిస్టర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. చాలా బాగా కలిసి ఉంటారనమాట.
ఫ్యామిలీ మొత్తం ఫోటో దిగాము మా స్వామితో కలిసి. తర్వాత స్వాములందరూ ఇరుముళ్ళు అయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి బయలుదేరారండి. ఇంకా ఎదురు గుళ్ళు ఉంటే ఆ గుడి దగ్గరకు కూడా వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి బయలుదేరారు. కొంచెం మంది స్వాములు అందులోనే శబరిమల వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అలాగే వారపుడి నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మా స్వాములు అయితే మా మామయ్య గారు స్వామి వాళ్ళు చాలాసార్లు వెళ్ళారు కాబట్టి యాత్రకి అయితే వెళ్ళలేదండి. 3 రోజులు దర్శనం చేసుకుని ఇరుముళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేసారనమాట. కొండకెళ్ళి వచ్చేసారు. మిగతా స్వాములు యాత్రలకు వెళ్తారు చుట్టుపక్కల ఉన్న గుడులన్నిటికీ. కొంచెం మంది స్వాములు ద్వారపుల్లో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి కూడా నడిచి వెళ్ళారు. తర్వాత ఎవరు బుక్ చేసుకున్న కారులో వాళ్ళైతే ప్రయాణం అయితే చేశారు. ఫైనల్గా ఇరుముళ్ళు అయితే ఈ విధంగా జరిగినాయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.